బౌద్ధమత స్థాపకులైన గౌతముడు క్షత్రియుడు. ఈయన శాక్య వంశానికి చెందిన యువరాజు. వీరి వంశం ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లాకు ఉత్తరాన ఉన్న నేపాల్ లోతట్టు ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తుండేది. ఆయన శక్తివంతమైన ఒక రాజు కుటుంబంలో ఎన్నో వైభోగాల మధ్య పుట్టి పెరిగి పెద్దవాడయ్యాడని చెప్తారు. అయితే వాస్తవం ఏంటంటే శాక్యులకు గణతంత్ర రాజ్యాంగం ఉంది. అలాగే గౌతముడి తండ్రి బహుశా ఆ రాష్ట్రంలోని ముఖ్య పదవికి ఎన్నుకోబడి ఉండొచ్చు. గౌతముడి జన్మ తేదీ వివాదాస్పద విషయం, కానీ మనం దాన్ని క్రీస్తుపూర్వం 566లో అని సహేతుకంగా చెప్పుకోవచ్చు. వయసు రీత్యా వచ్చిన పరివర్తనకి తోడు ఆధిపత్యంతో కూడిన నాటి సాంస్కృతిక మేధో వాతావరణం గౌతముణ్ణి ఆధ్యాత్మిక పరిపూర్ణత దిశగా నడిపించింది. గౌతముడు ఒక వృద్ధుడిని, ఓ వ్యాధిగ్రస్తుణ్ణి, ఓ మృతదేహాన్ని చూసి చెలించి ఆ తర్వాత ఓ సన్యాసిని చూసి ఆకర్షితుడై అకస్మాత్తుగా తన ఇంటిని, భార్యను, బిడ్డను త్యజించి బయటకు వచ్చాడని ప్రసిద్ధంగా చిత్రీకరణ జరిగింది. వాస్తవం ఏంటంటే తన చుట్టూ ఉన్న భౌతిక విలాసాలు విలువలేదని గ్రహించిన ఆ యువకుడు మానవ బాధల యొక్క మూలాలు వృద్ధాప్యం, రోగం, మరణంలో ఉన్నాయనే సత్యం అవగాహన అయ్యింది. అదే ఆయన్ను ఉన్నత సత్యాన్ని వెదికేందుకు ఇల్లు విడిచేలా చేసింది. ఆయన రాజగృహంలోని 2 ప్రముఖుల ఆధ్యాత్మికవేత్తల వద్ద అభ్యసించాడు. అనంతరం గయ సమీపంలోని ఉరువిల్వకు చేరాడు. 6 సంవత్సరాల పాటు ఏకాగ్రతతో ధ్యానం, ఆధ్యాత్మిక సాధన ద్వారా మానవాళి రుగ్మతలను పోగొట్టే సత్యాలను ఆయన కనుగొన్నాడు. తద్వారా గౌతముడు బుద్ధుడిగా మారాడు. బుద్ధుని బోధనల ప్రాథమిక సూత్రాలు 4 గొప్ప సత్యాల ద్వారా సూచించబడ్డాయి. మొదటిది, ప్రపంచం బాధలతో నిండి ఉంది. రెండవది, కోరిక, అజ్ఞానం, అనుబంధం, ఇవి బాధలకు కారణాలు. మూడవది, బాధకు కారణమైన దాన్ని నాశనం చేయటం, దేని ద్వారా దాన్ని తొలగించవచ్చు. నాలుగవది, బాధలను అంతం చేయటానికి సరైన మార్గాన్ని తెలుసుకోవాలి. మానవ దుఃఖాన్ని తొలగించటానికి బుద్ధుడు తన బోధనలో 8 రెట్లు మార్గాన్ని సిఫార్సు చేశాడు. ఆ మార్గమే సమ్యక్ వాక్కు, సమ్యక్ క్రియ, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ దృష్టి, సమ్యక్ ఆలోచన, సమ్యక్ ధ్యానం, సమ్యక్ నిశ్చయం, సమ్యక్ శ్రమ. బుద్ధుని బోధనలు చాలా సరళంగా ఉంటాయి. మనిషి తన విధిని తనే నిర్ణయించుకుంటాడు తప్ప భగవంతుడు కాదు. మనం చేసే సత్కార్యాల ఆధారంగానే ఉన్నత నీచ జననాలు ఉంటాయి. మంచి కర్మలు ఉన్నత జననానికి దారితీస్తే చెడు కర్మలు నీచ జననానికి దారితీస్తాయి. బుద్ధుడు అటు విలాసవంతమైన జీవితాన్ని, ఇటు కఠిన సన్యాస జీవితాన్ని రెంటింటినీ వ్యతిరేకించాడు. ఆయన మధ్య మార్గాన్ని బోధించాడు. సత్యం, స్వచ్ఛత, దానగుణంతో పాటు కోరికలపై నియంత్రణ వంటి నైతిక విలువలతో పాటు ప్రేమ, కరుణ, అహింస మరియు సమానత్వం కలిగి ఉండాలని తెలిపాడు. గౌతమ బుద్ధుడు 35 సంవత్సరాల వయసులో మత గురువుగా మారి మగధ, కోసల పరిసర ప్రాంతాలతో సహా వివిధ దేశాల్లో పర్యటిస్తూ సత్య మార్గాన్ని బోధించాడు. బుద్ధునికి భిక్షలు, ఉపాసకులు ఇలా 2 రకాల శిష్యులు ఉన్నారు. భిక్షులు ఇంటిని వదిలి బుద్ధుని బోధనలను ప్రజలకు తెలియజేయటానికి పర్యటించేవారు. ఉపాసకులంటే సామాన్య భక్తులు. వీరు సాధారణ జీవితంలో ఉంటూ బుద్ధుని బోధనలు అనుసరించేవారు. బుద్ధుడు స్థాపించిన సంఘ ప్రపంచంలోనే అతిపెద్ద మత సంస్థగా మారింది. బుద్ధుడు తన శిష్యులకు తన బోధనలను ఆచరించమని, వాటినే గురువుగా భావించమని చెప్పాడు. బుద్ధుని బోధనలు తెలిపే గ్రంథాలను త్రిపీఠకం అంటారు. ఇది 3 భాగాలు కలిగి ఉంది. మొదటిది వినయపీఠకం, రెండవది సుత్తపీఠకం, మూడవది అభిధమ్మ పీఠకం. నేటికి లక్షలాది మంది బౌద్ధులు నిత్యం బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అనే మంత్రాన్ని పఠించడం ద్వారా మత విశ్వాసాన్ని వ్యక్తం చేస్తారు. రోగపీడితులు, చోరులు, బానిసలకు మినహా కులవర్గ లింగ భేదాలు లేకుండా 15 ఏళ్లు పైబడిన వారందరికీ బౌద్ధ ఆరామాల్లో ప్రవేశించేందుకు వీలుంది. బౌద్ధ మతాన్ని అశోకుడు విస్తృతంగా వ్యాప్తి చేశాడు. బౌద్ధ మతంలోని ఔదార్యం భారత్కు వచ్చిన ఎందరో విదేశీ రాజులను సైతం ఆకర్షించింది. వారిలో గ్రీకు రాజు మొనాండర్ కూడా ఉన్నారు. బౌద్ధ మతాన్ని ప్రోత్సహించిన వారిలో అశోకుడి తర్వాత స్థానంలో కనిష్కుడు ఉన్నాడు. ఆయన బౌద్ధ మతం యొక్క 4వ మండలిని నిర్వహించాడు. ఇది బౌద్ధ ధర్మం అభివృద్ధికి దోహదం చేసింది. అయితే బౌద్ధ మతం గణనీయమైన విస్తరణతో పాటు అదే సమయంలో
పలు చీలికలను చూసింది. ముఖ్యంగా హీనయాన, మహాయాన, వజ్రయాన, తంత్రయాన, సహజయాన వంటి శాఖలుగా విభజించబడింది. బౌద్ధ మతంలోని ఈ చీలికలు దాన్ని సంక్లిష్ట మతంగా మార్చాయి, కానీ అది ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాలకు విస్తరించటానికి, మరింత లోతుగా అర్థం చేసుకోవటానికి సహాయపడ్డాయి. అత్యున్నత వైభవంతో పాటు అత్యున్నత శక్తి శిఖరానికి చేరిన బౌద్ధ మతం ప్రస్తుతం క్షీణదశకు చేరింది. ఏదేమైనా బౌద్ధ మత స్థాపకుడైన గౌతమ బుద్ధుని జయంతిని మే 12న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. ఆయన బోధించిన పంచశీల సూత్రాలను అనుసరించడం ద్వారా మానవాళికి సత్ఫలితాలు కలుగుతాయి.